హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ అప్డేట్ అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే మనకు త్వరలోనే వాలంటరీ జాబ్స్ అయితే ఇచ్చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ కనుక మీరు తెలుసుకోకపోతే మీ ఉద్యోగాలు అయితే పోయే అవకాశాలు ఎక్కువ మందికి అయితే ఉన్నాయండి. సో దట్ ఎవరు కూడా వాలంటీర్లు అయితే ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉండదండి, చాలా షార్ట్లోనే చెప్తున్నాను. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, నిన్న కాదు మొన్నటి వీడియోలో అన్నమాట చెప్పాను. ఏమని అంటే వాలంటీర్ల స్కిల్ అనేది ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది. అంటే వాళ్ళు ఎంతవరకు చదువుకో ఉండారు, వాళ్ళ స్కిల్ ఏంటి అనేది వాలంటీర్ల గురించి ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది. అలాగే వారు వయసు ఎంత, ఏ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే తెలుసుకుంటుంది అనమాట. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు వాలంటీర్ జాబులు ఉండవు. సో అవంతా కూడా ఫేక్ న్యూస్ అండి. వాలంటీర్లకు ఒకటే చెప్తున్నాను, వాలంటీర్ జాబ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులండి. ఇంతకు ముందు మీ జాబ్కి ఒక ఆధారం అనేది లేదు, కానీ ఇప్పుడు మాత్రం మీ జాబ్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే అవబోతుంది. అందుకే మీరు చాలా చాలా అదృష్టవంతులని అయితే చెప్పవచ్చండి. అయితే ఆ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే నేను చెప్పాను కదా, సో మీ స్కిల్ ఏంటి, మీ వయసు ఏంటి అనేది ప్రభుత్వం దీని గురించి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో ఆల్రెడీ చాలా మందికి కాల్స్ కూడా వస్తున్నాయండి సచివాలయం దగ్గర నుంచి. మీకు కనుక సో ప్రభుత్వం నుంచి వాలంటీర్లకు సంబంధించి ఎట్లాంటి కాల్స్ వచ్చి మిమ్మల్ని మీ వయసు ఎంత అని అడిగితే మీ వయసు అనేది ఖచ్చితంగా చెప్పుకోండి, అదేం ప్రాబ్లం ఉండదు. సో మీరు ఎంతవరకు చదువు ఉండారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే సో దీని గురించి చాలామంది మిస్టేక్లు అయితే చేస్తారు. అందుకని చెప్పి నేను ముఖ్యంగా చెప్తున్నానండి, ఈ విషయంలో కనుక మీరు మిస్టేక్ కనుక చేశారు అంటే మీ వాలంటరీ పోస్ట్ అనేది పోతుంది. ఓకేనండి. సో మీరు 10th క్వాలిఫికేషన్తో వాలంటరీ జాబ్కి అయితే జాయిన్ అయ్యారనుకోండి, సో ఇప్పటికే మనకు 4-5 సంవత్సరాలు అయితే అయిపోయింది కదండి వాలంటరీ జాబ్ అనేది మీరు చేసి. ఇప్పటి లోపల మీరు ఇంటర్ డిగ్రీ కనుక చేసినట్లయితే అలాంటప్పుడు మీరు ఎంతవరకు చదువు ఉండారు అంటే మీరు ఇంటర్ కనుక మళ్ళీ కూడా రాసుకొని కనుక ఉన్నట్లయితే సో అప్పుడు మీరు ఇంటర్ అని చెప్పండి. లేకుంటే డిగ్రీ కూడా మళ్ళీ రాసుకున్నట్లయితే మీరు డిగ్రీ అని చెప్పండి. మీరు ఏ అప్లికేషన్ అనేది అప్పట్లో ఇచ్చారో అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దండి. ఎందుకంటే మీరు ఎంత చదువు ఉండారనేది, ఇప్పుడు ప్రజెంట్ ఎంత చదువుతున్నారు, మీరు ప్రజెంట్ మీ దగ్గర ఎలాంటి సర్టిఫికేట్లు ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని మీరైతే చెప్పండి. అంతేకాని అప్పుడెప్పుడో 2020లో గత ప్రభుత్వంలో మీరు 10th క్వాలిఫికేషన్తో మీరు జాయిన్ అయ్యి కనుక ఉన్నట్లయితే అదే కనుక ఇప్పుడు కనుక చెప్పారు అంటే మీ స్కిల్కి సంబంధించే కదా ఇప్పుడు జాబ్ అయితే ఇస్తారు. దానికి సంబంధించి మీకు తక్కువ జాబ్ అనేది ఇస్తారనమాట. అది మీకు ఫ్యూచర్లో పనికి రాదండి. సో మీకు దేనికి పనికిరానటువంటి చిన్న స్థాయి జాబ్ అనేది ఇస్తారు, అది మీకు దేనికి పనికి రాకుండా పోతుంది. అందుకే మీరు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కనుక చాలా మందికి ఆల్రెడీ కాల్స్ కూడా వస్తున్నాయని అయితే మీ స్కిల్ మీరు ఏం చదివారు అంటే ఇంతకుముందు మీరు ఇచ్చిన సర్టిఫికేట్లు కాకుండా ఇప్పుడు కనుక మీరు ఏదైనా ఎగస్ట్రా కనుక డిగ్రీ కట్ రాసుకుంటూ ఉంటారు కదండి, అలా కనుక మీరు రాసినట్లయి మీరు కనుక పాస్ అయ్యి కనుక ఉంటే సో దీన్ని చదివాము, ఇంటర్ చదివాము అనేది చెప్పండి. అలా చెప్పడం వల్ల మీకైతే చాలా మంచి జరుగుతుందండి. ఏంటంటే అలా చెప్పడం వల్ల మీరు డిగ్రీ చదువు ఉండారు, ఓహో వీరు డిగ్రీని బట్టి మనం ఏదైనా స్కిల్ అనేది ఇవ్వాలి, సో అక్కడ మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వబడతారు. ఆ ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత మీకు మంచి ఉద్యోగాలు అయితే వస్తాయి. ఆ ఉద్యోగాలు అనేటివి భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. నేను చెప్పేది మీకు అందరికీ కూడా అర్థమైంది కదండి. సో మీరు ముందు ఇచ్చిన సర్టిఫికేట్ల గురించి మర్చిపోండి. అదే మీకు సో ఎలాంటి ఎగ్జామ్ ఇంకా రాయలేదు, సో ఇంకా మాకు ఎలాంటి స్కిల్ లేదు, కేవలం 10th క్లాసే ఉంది అనేవాళ్ళు మీరు ఏది ఉందో అదే చెప్పండి. ఫస్ట్లో ఏది ఇచ్చారో
ఇప్పుడు కూడా ఉన్నదే చెప్పండి. అంతేకాని అప్పట్లో ఇచ్చి ఇప్పట్లో వాళ్ళ స్కిల్ అనేది డెవలప్మెంట్ అయ్యి ఎవరైనా డిగ్రీ ఇంటర్ ఇలాగా చేసి కనుక ఉన్నట్లయితే వారందరూ కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చదువు ఉన్నారో మీ దగ్గర ప్రజెంట్ ఏ సర్టిఫికేట్లు ఉన్నాయో అవే కనుక మీరు కనుక ఇచ్చినట్లయితే మీకైతే చాలా మంచి భవిష్యత్తు ఉంటుందండి ఫ్యూచర్లో మాత్రం. సో ఇదన్నమాట. శాలరీలు ఎప్పుడు ఇస్తారు అనేది చాలామంది శాలరీల గురించి అయితే తపన పడుతున్నారండి. మీ శాలరీలు ఎక్కడికి పోవండి. ప్రభుత్వం మీకైతే అన్యాయం చేయదు. మీ శాలరీలన్నీ కూడా మీరు జాబ్లోకి జాయిన్ అయిన తక్షణమే 5,000 రూపాయల గౌరవ వేతనంగా మీకు 2 నెలలు కానివ్వండి 3 నెలలు కానివ్వండి మొత్తం కూడా పడతాయి. మీరు జాయిన్ అయిన మరుక్షణం నుంచి మీకు 10,000 రూపాయలు అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ మీకు సెప్టెంబర్ నుంచి శాలరీ అనేది మీ ఖాతాలో అయితే పడిపోతుంది. సో నేను చెప్పేది మీకు అందరికీ అర్థమైంది కదండి. ఈ మిస్టేక్స్ కనుక మీరు చేసినట్లయితే కొంతమందికి తీసేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. ఏమో చెప్పలేం, ప్రభుత్వం ఏ క్షణాన ఎలా ఆలోచిస్తుందో మనమైతే చెప్పలేం. కాబట్టి మీరు కనుక చదువుకో ఉంటే దాన్ని మాత్రం మీరు చెప్పుకుంటే మీ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. ఓకేనండి, నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.